మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. హలో యశోద. చెప్పు హరి. ఏమైపోయావు యశోద? ఎన్ని కాల్స్ చేయాలి? కాల్ లిఫ్ట్ చేయవేంటి? చూసుకోలేదు హరి, ఫోన్ సైలెంట్లో ఉంది. ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం లేదు హరి. లేదు, ఏదో ఉంది. లేకపోతే నువ్వంత డల్గా ఉండవు. చెప్పు, ఏమైంది? ఏం లేదు హరి. ఒక పక్క ఊర్మిళ అంజనం వేసి యశోద ఎక్కడుందో చెప్పమంటోంది. ఇంకొక వైపు ఇక్కడ అన్నయ్య ఏమో పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ సెటిల్ అవుతుంది కదా, బాధలన్నీ మర్చిపోవచ్చు కదా అంటున్నాడు. అందుకే ఏం చేయాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉండిపోయాను. ఊర్మిళ సమస్యకి నేను సొల్యూషన్ చెప్తాను, నువ్వేం కంగారు పడకు. నీకు ఏ అయితే ఒక వీడియో చేసి పంపిస్తాను. దాంతో నువ్వేం చేయాలంటే జస్ట్ అంతే, అలా చేసే. అలాగే హరి. నేను నీకు ఇన్నిసార్లు ఎందుకు కాల్ చేశానంటే, నానమ్మది పెద్ద కర్మ ఉంది. నువ్వు ఆ కర్మకి తప్పకుండా రావాలి. ఏం ఆలోచిస్తున్నావు యశోద? మా అమ్మ గురించి ఆలోచిస్తున్నావా? చూడు యశోద, నేను నీ గురించి తప్ప ఎవరి గురించి ఆలోచించే స్టేజ్లో లేను. నువ్వు తప్పకుండా నానమ్మ కర్మకి రావాలి. నానమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. చనిపోయే ముందు కూడా నిన్ను కలవరించింది. ఆ విషయం నీకు తెలుసు. నువ్వు వస్తే నానమ్మ ఆత్మ శాంతిస్తుంది. అలాగే హరి, ప్రయత్నిస్తాను. సరే అయితే జాగ్రత్త. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా వెంటనే నాకు కాల్ చేయొచ్చుదా? అలాగే హరి. సరే. యశోద, ఎవరి ఫోన్లో? హరి విట్టల్ వదిన. ఈ టైంలో కాల్ చేశాడేంటి? ఏమైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం కాదులే వదిన. హరివిట్టల్ వాళ్ళ నానమ్మది త్వరలో పెద్ద కర్ముంది. దానికి వాళ్ళ ఊరు రమ్మంటున్నాడు. తను రమ్మనుగానే నువ్వు వెళ్ళిపోతావా ఏంటి? అది కాదొద్దునా, వెళ్ళకపోతే హరి బాధపడతాడు కదా. వెళ్తే నేను బాధపడతాను. అదేంటి వదినా? అవును యశోద, నువ్వెవరు? మా ఆయనకి చెల్లెలివే. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మాది. అలాంటప్పుడు నువ్వు వేరే ఊరికెళ్ళి అక్కడ నీకేదైనా జరగరాంది జరిగితే మాకెంత బాధగా ఉంటుంది చెప్పు. అలాంటిదేమీ జరగదులే వదినా. ఆ ఊరంతా మా ఊరే కదా. పైగా నాకు తోడుగా హరివిట్టల్ కూడా ఉంటాడు. నాకేం కానివ్వడు. సరే, నీ ఇష్టం. నేను చెప్పాల్సింది చెప్పాను. నీకి పద వెళ్దాం. నువ్వు వెళ్ళమ్మా, అత్తతో నేను మాట్లాడాలి. నీకేం మాటలుంటాయే? మాకు ఉంటాయిలే, నువ్వు వెళ్ళు. అత్త, నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. నీకు సుబ్బరాజు మామకి పెళ్ళంట కదా? నికి, నువ్వు చిన్నపిల్లవి. ఇలాంటి విషయాలు ఎక్కువ పట్టించుకోకుండా నీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, సరేనా? సరే అత్తా. దేవకి, నిక్కీతో అలా అనిందంటే దాని ఉద్దేశం ఏమై ఉంటుంది? లోగుట్టు పెరవాళ్ళు కెరుక, మనకేమెరుక? పద.
పాప జాగ్రత్త. పాపకి పెయిన్ లేకుండా, కళ్ళల్లోకి సోప్ వెళ్లకుండా జాగ్రత్తగా స్నానం చేయించు. అట్నే తల్లి. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి. మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి. వటపత్రశాయికి వరహాల లాలి, రాజీవనేత్రునికి రతనాల లాలి. లాలి 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 లాలి. పర్వాలేదే, జయ పాటలు పాడుతూ మరి పాపకి స్నానం చేయిస్తుంది. కళ్యాణ రామునికి కౌసల్య లాలి, కళ్యాణ రామునికి కౌసల్య లాలి. యదువంశ విభునికి యశోద లాలి, యదువంశ విభునికి యశోద లాలి. కరిరాజముఖునికి కరిరాజముఖునికి గిరితనయ లాలి, కరిరాజముఖునికి గిరితనయ లాలి. పరమాంశ భవునికి పరమాత్మ లాలి. వటపత్రశాయికి వరహాల